గాయ్స్ రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ కానీ సీనియర్ అయితే వచ్చి మీట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడనమాట. నిన్న నీ రూమ్మేట్స్ కానీ నిన్నైతే బాగా బుల్లీ చేస్తూ ఉన్నారు. అది కాకుండా నీకు వేరే ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు నీకు పర్వాలేదా అంటాడా. పర్వాలేదు సీనియర్ అనేసి తను కానీ వాడితో మాట్లాడుతూ ఉంటుంది. దీన్నంతా కానీ హీరో ఫ్రెండ్ హీరో ఇద్దరు కానీ కార్లో ఉండి చూసేసి, రే నీ వైఫ్ అయితే కాలేజీలో బాగా ఫేమస్గా ఉండేటట్టుంది, వాడు కానీ తన లవ్నే చెప్తా ఉంటాడురా అంటాడా. రే వాళ్ళిద్దరూ కానీ కలిసి 4 సంవత్సరాలుగా చదువుతూ ఉంటారు, ఏదో ఫ్రెండ్గా మాట్లాడు ఉంటాడు, అయినంత మాత్రాన నువ్వెందుకు ఆ విధంగా చెప్తా ఉన్నావు అనేసి వీడు కానీ కోప్పడతాడా. నీకు తెలియట్లేదురా, నువ్వు ఇంతవరకు ఏ అమ్మాయికి క్లోజ్ అవ్వలేదు కదా, ముందర నిలబడుకునేసి తన యొక్క లవ్ని ఎలా చెప్తా ఉంటాడో చూసావా, నిజంగానే ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఈ విధంగానే ఎక్స్పోజ్ చేస్తారా అంటాడా. హీరోకి అయితే ఇక్కడ బాగా జలస్ అయిపోతా ఉందనమాట. ఇక్కడ సీనియర్ అయితే నిజంగానే హీరోయిన్ దగ్గర తన ప్రేమని చెప్పడం కోసమే ట్రై చేస్తూ ఉంటాడనమాట. నేను నీకు చాలా సంవత్సరాలు చెప్పాలని ట్రై చేస్తా ఉన్నాను, కాకపోతే నువ్వే అవాయిడ్ చేస్తా ఉన్నావు అంటాడా. ఇప్పుడు కానీ నేను అదే చెప్తాను, నాకు ఎవరి మీద కానీ ప్రేమలో పడే ఇంట్రెస్ట్ అయితే లేదనేసి వెళ్తా ఉంటుందా. నేను నీ కోసం వెయిట్ చేస్తాను అంటాడు. అయినా ఛాన్స్ లేదు సీనియర్ అనేసి తన కానీ అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి కాలిపోయిన హీరో కానీ అక్కడికైతే వచ్చి, నువ్వు ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయకుండా ఇక్కడేం మాట్లాడుతా ఉన్నావు అనేసి హీరోయిన్ అరుస్తాడా. సారీ ప్రొఫెసర్, నేనైతే నిన్న ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను, అందుకే లేట్ అయ్యింది అనేసి చెప్తా ఉంటుందా. ఏంది నీకు ఒంట్లో బాగాలేదా, అంత అనారోగ్యమా, హాస్పిటల్కి వెళ్ళావా, నువ్వెందుకు నాతో చెప్పలేదు అనేసి సీనియర్ గానే అడుగుతాడా. నువ్వెవర్రా మధ్యలో, తన అనారోగ్యంతో ఉంటే నీతో ఎందుకురా చెప్పాలి అనేసి హీరో గానీ కోప్పడతాడా. అవును ప్రొఫెసర్, తను నాతో చెప్పాలి, ఎందుకంటే నేను తన వెంట పడతా ఉన్నాను, త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ అవబోతాను అనేసి కానీ వీడైతే చెప్తాడా. చాలా థ్యాంక్స్ సీనియర్, మీరు నన్ను ఇష్టపడతా ఉండడానికి, అయినప్పటికీ నేనైతే మీ మీద ప్రేమలో పడడానికి అసలు వీల్లేదు అనేసి హీరోయిన్ గానీ చెప్తుందనమాట. పర్వాలేదు, ఎన్ని రోజులైనా కానీ నేనైతే నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అంటాడా. కాలిపోయింది హీరోకి అయితే, నువ్వు వీడితో సోదేసుకుంటూ ఉండబోతావా లేకపోతే ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయబోతావా అనేసి అడుగుతాడా హీరోయిన్ ని. హీరోయిన్ గానీ సీనియర్ అయితే రిజెక్ట్ చేసేసి అక్కడ నుంచి హీరోతో పాటు వచ్చేస్తుంది అనమాట. వీడు కానీ కార్ కి అయితే పిలుచుకొని వచ్చి సీట్ బెల్ట్ వేస్తాననేసి చాలా క్లోజ్ గా వెళ్తాడు. ఇదిగో చూడు, ఇంకెప్పుడు కానీ అలాంటి వాడిని అయితే అసలు మీట్ అవ్వకనేసి చెప్తాడా. నిజంగానే నేను వాడిని అయితే అసలు మీట్ అవ్వను, అదే కాకుండా వాడి యొక్క ప్రేమకి నేను వర్తే కాదు, నేను వేరే ప్రెగ్నెంట్ గా ఉన్నాను కదా అంటుందా. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండడం వల్లే ఇప్పుడు వాడి యొక్క ప్రేమకి నువ్వు వర్త్ కాదనుకుంటా ఉన్నావా అనేసి అడుగుతాడా. లేదు, నా యొక్క అర్హత నాకు బాగానే తెలుసు, నేను కాలేజీ చదువుతూనే ప్రెగ్నెంట్ గా ఉన్నాను, ఇలాంటి టైంలో ఎవరి యొక్క ప్రేమకి కానీ అర్హత కాని అమ్మాయినే అంటుందా. గుర్తుంచు ఉంటే మంచిది, ఇంకెప్పుడు కానీ ఎవరి జోలికి అసలు వెళ్ళుకోనేసి చెప్తాడా. సరే ప్రొఫెసర్, నేను కానీ నా ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాను, త్వరలోనే సబ్మిట్ చేసేస్తాను అనేసి అక్కడ నుంచి కానీ తన హాస్టల్ రూమ్ కి అయితే వస్తుందన్నమాట. ఈ బుల్లి అమ్మాయికి అయితే సీనియర్ మీద ఫీలింగ్స్ ఉండేటట్టుంది, కాకపోతే వాడికి హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉందా. ఇప్పుడు అయితే ఈ బుల్లి కానీ హీరోయిన్ మీద అయితే గొడవలకు వస్తా ఉందన్నమాట. సీనియర్ అయితే నీకు ప్రపోజ్ చేశాడంట కదా, నువ్వెందుకు వాడి దగ్గరికి వెళ్ళావు అనేసి హీరోయిన్ మీద గొడవలు వేస్తూ ఉంటుంది. అంత లోపల హీరోయిన్ ఫ్రెండ్ కానీ అక్కడికైతే వచ్చి, ఇదిగో చూడు, నువ్వు వాడిని ప్రేమిస్తా ఉన్నావంటే వాడు తనకి ప్రపోజ్ చేస్తే నువ్వు వెళ్ళి వాడిని అడగాలి, దాన్ని వదిలేసి హీరోయిన్ మీద ఎందుకు గొడవలకు వస్తా ఉన్నావు అంటుందా. అక్కడికైతే ఇంకో బుల్లి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి, అవునవును సీనియర్ అయితే దీనికి కన్ఫెస్ చేశాడంట, ఆ తర్వాత తను కానీ ప్రొఫెసర్ యొక్క కార్లోకి వెళ్ళిందనేసి అందరూ కానీ చెప్పారు అనేసి చెప్తుందా. దాన్ని వినేసరికి ఈ బుల్లికి అయితే కాలిపోయింది. వసే, నువ్వైతే చదువులో ఫోకస్ చేయడం ఆపేసి నా సీనియర్ దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నావు అనేసి గొడవలు వేస్తూ ఉంటుందా. ఇదిగో చూడు, తనేమో చదువులోనే ఫోకస్ చేస్తూ ఉంది, నీ సీనియరే వచ్చి తనతో కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు, వెళ్ళి వాడితో అడుగుపోనేసి ఫ్రెండ్ కానీ హీరోయిన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ కానీ, అవును వాడైతే నాకు వచ్చి కన్ఫెస్ చేశాడు, నేను కానీ వాడిని అయితే రిజెక్ట్ చేశాను అనేసి చెప్తుందా. ఇప్పుడు ఈ బుల్లికి కానీ చాలా సంతోషంతో, నిజంగానే సీనియర్ యొక్క లవ్ని నువ్వు రిజెక్ట్ చేసావా అనేసి అడుగుతుంది. ఒక్క సెకండ్లోనే మళ్ళీ కానీ, అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసావా, నీకెంత ధైర్యం ఉంటే సీనియర్ యొక్క లవ్ని రిజెక్ట్ చేస్తావు అనేసి మళ్ళీ గొడవలకు వెళ్తా ఉంటుందన్నమాట. మామూలుగా అయితే హీరోయిన్ ఎప్పుడు కానీ ఎదురు తిరిగి మాట్లాడదు కదా, కాకపోతే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, మామూలుగానే ఇలాంటి టైంలో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేసి తెలియదు కదా. ఇప్పుడైతే వాళ్ళిద్దరిని పట్టుకునేసి బాగా తిట్టేసి అక్కడి నుంచి కానీ వచ్చి తన టేబుల్లో అయితే కూర్చుంటుందన్నమాట. వీళ్ళకి అర్థం కాలేదు, ఇదేమైనా ప్రెగ్నెంట్గా ఉందా ఏంది అనేసి కానీ మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కానీ ఇప్పటి వరకు అయితే ఆ అబార్షన్ పిల్స్ ని వేసుకొని ఉండదు, కాకపోతే ఇప్పుడు దాన్ని కానీ తీసుకునేసి నన్ను నేనే ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి టైంలో నా బేబీని ఎక్కడ నేను కానీ చూసుకునేది అనేసి ఆ టాబ్లెట్స్ని తీసుకునేసి అక్కడ నుంచి కానీ రెస్ట్ రూమ్కి అయితే వచ్చి, ఏదో ఒక రోజు నేను మళ్ళీ కానీ నిన్నైతే కానీ పెంచుకుంటాను అనేసి టాబ్లెట్స్ని తీస్తూ ఉంటుందో. అంత లోపల అయితే ఈ బుల్లీలు కానీ లోపలికైతే వచ్చేస్తారనమాట. వస్తే ఏం చేస్తా ఉన్నావు, అదేంది ఈ టీవో అనేసి లాక్కుంటారు, అది నా మెడిసిన్ అంటుందా. ఏ మెడిసిన్ అనేసి వీళ్ళు కానీ చూసేస్తారనమాట. ఏంది ఇది అబార్షన్ మెడిసిన్ కదా, దీన్ని ఎందుకు నువ్వు యూజ్ చేస్తా ఉన్నావు అంటారా. హీరోయిన్ కానీ దాన్ని లాగడానికి ట్రై చేస్తుంది, తన
తనైతే అటుపక్క తోసేసి ఈ విషయాన్ని నేనైతే కాలేజీలో అందరికీ చెప్తాను అనేసి వాళ్ళు కానీ అక్కడ నుంచి పారిపోతారా. వెనకాలే హీరోయిన్ కానీ వెళ్తా ఉంటుంది. మధ్యలో హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చి ఏమైంది వాళ్ళని ఎందుకు తరుముకుంటూ వెళ్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. హీరోయిన్ అయితే ఇప్పటి వరకు ఈ నిజాన్ని తన ఫ్రెండ్తో కానీ చెప్పుండదు కదా, ఫస్ట్ టైం గా తను కానీ చెప్తుందనమాట. నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా అన్నాను, కాకపోతే ఇప్పుడు నాకు ఏం చేసేదో తెలియకుండానే ఆ మెడిసిన్స్ అయితే తీసుకుంటాం అనేసి ట్రై చేశాను, దాన్ని వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయారు అనేసి. అవును, ఈ బేబీకి తండ్రి ఎవరు అనేసి తెలుసా నీకు? అయినా ఇది ఎంతగాని ఎప్పుడు జరిగింది అనేసి ఫ్రెండ్ గానీ తనతో అయితే అడుగుతా ఉంటుందా. హీరోయిన్ గానీ నాకైతే తెలియదు, నిజానికి నా కడుపులో ఉండే బేబీకి తండ్రి ఎవరు అనేసి కానీ తెలియదు. ఇలాంటి టైంలో నేను ఎలా ఆ బేబీని కానీ కనిపించేది చెప్పు అనేసి చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తా ఉంటుందా. నువ్వేమీ దీనికోసం బాధపడకు, ఖచ్చితంగా ఇదంతా కానీ ఆ లాస్ వెగాస్ లోనే జరిగి ఉంటుంది. నేను కానీ ఈ విషయాన్ని అయితే మా నాన్నతో చెప్పి నేను నీకు హెల్ప్ చేస్తాను, అది ఎవరు అనేసి కానీ కనిపెడతాను. దానికన్నా ముందు ఆ బుల్లీలు కానీ రూమర్స్ ని స్ప్రెడ్ చేసే లోపల వాళ్ళని స్టాప్ చేయాలి రా అనేసి పిలుచుకొని వస్తా ఉంటుంది. ఇక్కడ బుల్లీలు అయితే నోటీసే వేసేసి ఉంటారనమాట. ఈ విధంగా హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ గా ఉంది, తనకి అబార్ట్ చేయడానికి డబ్బులు కానీ లేదు, మీ వల్ల అయినంత హెల్ప్ అయితే చేయండి అనేసి కాలేజ్ ఫుల్ కి ఇస్తా అంటారు. అక్కడికైతే హీరోయిన్ ఫ్రెండ్ గానీ వచ్చేసి ఈసారి అయితే మీరు చాలా ఎక్కువ చేస్తా అన్నారు, అసలు ఎందుకు తన్ని ఇలా ఏడిపిస్తా ఉన్నారు అనేసి కానీ ఫ్రెండ్ అడుగుతుందా. ఈ బుల్లీలు కానీ ఇదిగో చూడు మేమందరం కానీ తన యొక్క రూమ్మేట్సే కదా, తన ఫ్యామిలీ చాలా పూర్ అయినది, తనకి అబార్ట్ చేయడానికి డబ్బులు లేదనేసి మేము అందరి దగ్గర కానీ డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తా ఉన్నాము అనేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ టైంలో అక్కడికైతే సీనియర్ గానీ వచ్చి ఏమైంది ఎందుకు ఇలా అరెస్తా అన్నారు అనేసి కానీ అడుగుతాడా. మీకు విషయం తెలుసా సీనియర్ అనేసి ఆ అబార్షన్ పిల్స్ కానీ ఇస్తారనమాట, రెసిప్ట్ అది. నిజానికి ఈ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ గా ఉండి అబార్ట్ చేస్తా ఉంది, అందుకే టాబ్లెట్స్ తీసుకుంటా ఉంది, మీ యొక్క లవ్కి అయితే ఈ అమ్మాయి వర్తే కాదు అంటుందా. వీడికైతే నమ్మకమే లేదు, అయినప్పటికీ వచ్చి హీరోయిన్ దగ్గర అయితే అడుగుతాడనమాట. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అని చెప్పు, నీకు బాయ్ ఫ్రెండే లేదు, నువ్వెలా ప్రెగ్నెంట్ నువ్వు లేదు అని చెప్పు అంటాడా. హీరోయిన్ అయితే సైలెంట్ గా ఉంటుంది. అక్కడ ఉండే అమ్మాయిలందరూ కానీ ఈమెమో ఫిజిక్స్ దేవత అంటారు, నిజానికి ఈ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ గా ఉండి అబార్ట్ చేస్తా ఉంది, అది కాకుండా ప్రొఫెసర్ కి వెళ్ళి ప్రపోజ్ చేసిందంట అనేసి నానా మాటలు మాట్లాడతారా. నువ్వు సైలెంట్ గా ఉండడం చూస్తా అంటే అటంటే ఇదంతా కానీ నిజమా, ఛే నువ్వు ఇలాంటి అమ్మాయి అనేసి నేను అసలు అనుకోలేదు అనేసి సీనియర్ గానీ చెప్తాడా. హీరోయిన్ కి అయితే పరువే పోయిందనమాట. అక్కడ ఉండే వాళ్ళందరి దగ్గర కానీ ఆ నోటీస్ పేపర్ అయితే తీసుకుంటా ఉంటుందా. ఈ బుల్లి అయితే ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళి ఇదిగో చూడు అది మాత్రమే కాదు నా దగ్గర ఇంకా ఉంది అనేసి మొత్తం పేపర్స్ ని కానీ కింద అయితే వేసేస్తుందా. హీరోయిన్ గానీ ఏడుస్తూ వచ్చి దాన్ని మొత్తాన్ని కానీ ఏరుకుంటా ఉంటుందన్నమాట. హీరో గానీ ఎక్కడికైతే వచ్చి ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తా అన్నావు ఏంది ఇది అనేసి దాన్ని కానీ చూసేసి ఎవరు ఈ పని చేసింది అనేసి కానీ అడుగుతాడనమాట. హీరోయిన్ ఫ్రెండ్ గానీ ఆ బుల్లీలను అయితే చూపిస్తుంది, వీళ్ళే మామూలుగా తన్ని ఎప్పుడు చూసినా బుల్లి చేస్తా ఉంటారు అనేసి. అవును మేమే దీన్ని ఎంతగాని చేసాము, తనైతే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ గా ఉంది, ఇలాంటి అమ్మాయి అంతా ఈ కాలేజీలో అసలు ఉండకూడదు, రూల్ అనేది అందరికీ కానీ ఒకేలాగా ఉండాలి, ప్రొఫెసర్ గా ఉండారు కదా మీరే తన్ని కానీ బయటకైతే గెంటేయండి అనేసి కానీ అరెస్తా అంటారా. మీకెందుకు నా మీద ఇంత కక్ష, నన్ను మాత్రం ఎందుకు ఇలా టార్గెట్ చేస్తా అంటారు అనేసి హీరోయిన్ గానీ చాలా ఏడుస్తూ అడుగుతుందన్నమాట. చాలా ఆపు వెంటనే నువ్వు కానీ చాలా పాపంగా అయితే ఫేస్ ని పెట్టేయమాక. ఈ విధంగానే ఇక్కడ ఉండే సీనియర్ ని మన క్లాస్ లో చాలా మంది అబ్బాయిని కానీ నువ్వైతే సెడ్యూస్ చేసావు, నేను చెప్పేది మొత్తం కానీ నిజమే ప్రొఫెసర్ అనేసి ఈ బుల్లి గానీ చెప్తుందా. ఇదిగో చూడండి మొత్తం నిజాన్ని నేను రప్పిస్తాను అనేసి హీరో గానీ ఆ సీనియర్ అయితే పిలిచి అడుగుతాడు, వాళ్ళు చెప్పేది నిజమా, హీరోయిన్ నిన్ను సెడ్యూస్ చేసిందా అనేసి. వీడు గానీ హీరోయిన్ అయితే అలాంటి అమ్మాయి అనేసి నాకు అసలు తెలియదు అంటాడు. అటంటే హీరోయిన్ సెడ్యూస్ చేసే రకం అన్నట్టుగానే చెప్తాడనమాట. దీన్ని వినేసరికి హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోయింది. అక్కడ ఉండే బుల్లి గానీ చూసారా నేను చెప్పిందే కరెక్ట్ అయ్యింది, సీనియర్ గానీ ఒప్పుకున్నాడు అంటుందా. దీన్ని ఎంత వినేసి హీరోయిన్ ఫ్రెండ్ గానీ ఓరి సచ్చినోడా తను నీ యొక్క లవ్ ని రిజెక్ట్ చేసింది అన్నంత మాత్రాన నువ్వెందుకు తనని ఇలా చేస్తా ఉన్నావు అంటుందా. అటంటే తను చేసిన తప్పుకంతా నన్ను కానీ సపోర్ట్ చేయమంటావా ఏంటి, తను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ గా ఉంది, ఆ బిడ్డకి వేరే ఎవరు కారణం అనేసి తెలియట్లేదు అనేసి కానీ చెప్తాడా. ఇప్పటికైనా వీడి ప్రేమ నీకు తెలిసిందా అనేసి హీరో అడుగుతాడు. వీడి ప్రేమ మాత్రమే కాదు ఎవరి ప్రేమని కానీ నేనైతే అసలు నమ్మను అనేసి చెప్తుందా. లేదు నిజమైన ప్రేమ ఉంది అన్నది నేను చూపిస్తాను అనేసి హీరో గానీ చెప్తాడనమాట. ఇదిగో చూడండి హీరోయిన్ యొక్క ప్రస్తుత ఏజ్ ప్రకారం తను లీగల్ గా పెళ్లి చేసుకునేసి పిల్లలను కనడానికి అర్హత ఉన్న అమ్మాయే, కాబట్టి మనం తనని ఎలాంటి పనిష్మెంట్ గానీ చేయలేము అనేసి కానీ వీడైతే చెప్తాడా. అలా కాదు ప్రొఫెసర్, తను పెళ్లి చేసుకునేసి పిల్లల్ని కంటే ఎవరు అడగబోతారు, కాకపోతే తనదా పెళ్ళే చేసుకోకుండా పిల్లల్ని కంటా ఉంది కదా, అలాంటప్పుడు మనం తననంతా స్కూల్లో ఉంచకూడదు, ఖచ్చితంగా తనని బయట గెంటేయాల్సిందే అనేసి వీళ్ళందరూ కానీ నోటు కూర్చుందంతా వాగతా ఉంటారా. అప్పుడు హీరో గానీ చెప్తాడనమాట, ఎవరు చెప్పారు తనకి పెళ్లి కాలేదు అనేసి, నిజానికి తనకైతే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆ సర్టిఫికేట్ గానీ ఉందే అనేసి కానీ వీడైతే చెప్తాడా. వీళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోయారు, ఏంది తనకి పెళ్లి అయిపోయిందా అనేసి. లేదు ప్రొఫెసర్ నాకు పెళ్లి కాలేదు అనేసి హీరోయిన్ గానీ చెప్తుంది, ఆ రోజు పెళ్లి అయిందే మర్చిపోయినట్టుంది. లేదు నీకైతే ఆల్రెడీ కానీ పెళ్లి అయిపోయింది అనేసి హీరో గానీ చెప్తాడనమాట. చూడండి
చూడండి తనకి పెళ్లి కాలేదనేసి తనే ఒప్పుకునింది, అయినప్పటికీ మీరెందుకు తనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రొఫెసర్ అనేసి బుల్లి గానీ హీరో మీద అయితే అరస్తా ఉంటుందా. ఇదిగో చూడు తనకి పెళ్ళైపోయిందన్న ఇన్ఫర్మేషన్ ని ఈ సర్టిఫికేట్ లో గానీ మెన్షన్ చేస్తుంటది, కావాలంటే చూడండి అనేసి గానీ దాన్ని అయితే ఇస్తాడనమాట. హీరోయిన్ గానీ దాన్ని అయితే చూసేసి తనే ఫుల్ షాక్ అయిపోయింది, నాకు ఎప్పుడు పెళ్లి జరిగింది అన్నట్టుగానే. ఈ బుల్లి గానీ దాన్ని అయితే చూస్తుంది, సీనియర్ గానీ దాన్ని అయితే చూస్తాడనమాట. ఇప్పుడుదా వీడికి గానీ బుద్ధి వచ్చినట్టుంది. వీడు గానీ హీరోయిన్ గురించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ అయితే అడుగుతాడా, కాకపోతే హీరోయిన్ అసలు ఏమీ గానీ పట్టించుకోవట్లేదనమాట. దీన్నంతా చూసేసి అక్కడ ఉండే బుల్లి గానీ మీరెందుకు తనతో సారీ అడుగుతా అంటారు, నిజానికి తనైతే పెళ్లి అయ్యింది, ఎవరితో గానీ చెప్పకుండా దాచింది, ఎందుకోసం అనుకుంటా అన్నారు. తనైతే పెళ్లి అయిన విషయాన్ని దాచేసి ఇక్కడ ఉండే అబ్బాయిలతో గానీ తిరగడం కోసమే ఇదంతా చేస్తా ఉందంటారా. దీన్నంతా వినేసరికి హీరోకి మళ్ళీ మండిపోయిందనమాట. అసలు మీకు బుద్ధి ఉందా, మీరు ఎంత పెద్ద తప్పు చేశారనేసి మీకు తెలుస్తా ఉందా, ఒక ఇన్నసెంట్ అమ్మాయి మీద అయితే మీరు నింద మోపుతా ఉన్నారు, అయినప్పటికీ మీరు మారరా అనేసి అరస్తా అంటాడా. బుల్లి గానీ సిచ్యువేషన్ అయితే అర్థం చేసుకుంటుందన్నమాట. మనం ఇంకా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా స్కూల్ తరపున నుంచి మనకి పనిష్మెంట్ అయితే వస్తుంది అనేసి నైస్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతుందా. ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఆగండి, మర్యాదగా మీరు చేస్తున్న తప్పుకి ఇక్కడ హీరోయిన్ దగ్గర గానీ క్షమాపణ అయితే అడగండి అంటాడా. నేనెందుకు తనతో క్షమాపణ అడుగుతాను, తను చేసింది తప్పు, తనకి పెళ్ళయిన విషయాన్ని ఎవరితో కానీ చెప్పలేదు కదా, తను చేసిందే తప్పు, మేమంతా సారీ అడగము అనేసి కానీ వాళ్ళు అయితే వాదిస్తూ ఉంటారనమాట. నిజానికి బుల్లి వాళ్ళ నాన్న అయితే ఈ కాలేజీకి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ధైర్యంతోనే ఇదంతా చేస్తా ఉంది. కాకపోతే వాళ్ళ నాన్న కానీ తనకైతే కాల్ చేసి అసలు అక్కడ ఏం తిక్క పని చేస్తా ఉన్నావేంటి, అక్కడ ఏదో అమ్మాయితో కానీ గొడవ పడతా ఉన్నావంట కదా, మర్యాదగా తనతో కానీ సారీ అడుగు, తన కాళ్ళ మీద పడి కానీ సారీ అడుగు, లేకపోతే నువ్వు నా కూతురే కాదు అనేసి వేరే అరుస్తాడా. దీనికైతే ప్రాణమే పోతా ఉంది. అసలు నువ్వేం ట్రిక్స్ చేసావేంటి, మా నాన్న నీ దగ్గరే సారీ అడగమంటా ఉన్నాడు అనేసి కానీ చెప్తాంది. నీకు సారీనే కదా కావాలి, ఇదిగా ఉంచుకో సారీ అన్నట్టుగానే చెప్తుంది అనమాట. దీన్ని వినేసి హీరోయిన్ ఫ్రెండ్ కానీ దీన్నంతా మీ ఊర్లో సారీ అంటారా ఏంటి అన్నట్టుగానే అడుగుతుందా. యాక్చువల్గా ఈ పని అంతా కానీ హీరోనే చేస్తుంటాడన్నమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ అడుగుతా అంటాడు, ఈసారి నీకు చాలా అనేసి. సీనియర్ కానీ నా దగ్గర అయితే సారీ అడగాలన్నట్టు చెప్తుంది. వాళ్ళే కదా తప్పు చేశారు, నేనేం తప్పు చేశాను అంటాడా. నీకు కొంచెం కానీ సిగ్గే లేదా, వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు వాళ్ళు చెప్పేదంతా చేస్తావా అని సరస్తా అంటుందా. పర్వాలేదే బాగా ముదిరిపోయినట్టుంది అన్నట్టుగానే హీరో కానీ చూసి సంతోషపడతా అంటాడు. ఈ బుల్లి కానీ సరే చెప్పు నీకేం కావాలో మేము చేస్తాము అంటుందా. నా గురించిన న్యూస్ ని నువ్వు ఎలా నోటీస్ చేసి స్కూల్ మొత్తానికి స్ప్రెడ్ చేసావో అదే విధంగానే నేను ఎలాంటి తప్పు చేయలేదనే దాన్ని కానీ నోటీస్ చేసి స్కూల్లో పిల్లలందరికీ స్ప్రెడ్ చేయాలి, అర్థమైందా, ఇదే నువ్వు క్షమాపణ అడగే విధానం అంటుందా. నేను అదంతా చేయను అన్నట్టుగానే ఇది కానీ అరుస్తుంది అనమాట. నువ్వు చేస్తావా లేకపోతే మీ నాన్న చెప్పినట్టు తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావా అంటాడా హీరో. దాంతో ఇది కానీ వేరే ఆప్షన్ లేకుండా సర్లే నువ్వు చెప్పినట్టే చేస్తాను అనేసి అక్కడ ఉండే పేపర్ని అంతా తీసుకుని వెళ్తా ఉందనమాట. దీని మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేసి నువ్వు చెప్పినట్టే చేస్తాను అనేసి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు హీరోయిన్ కానీ ఫ్రీడమ్ అయితే వచ్చింది అనేసి తన ఫ్రెండ్ కానీ చాలా సంతోషపడతా ఉంటుందా. సీనియర్ కానీ అడుగుతాడనమాట, అవును నీకు పెళ్ళయిందన్నావు కదా, నీ హస్బెండ్ ఎవరో చెప్తావా అనేసి. దాంతో హీరోయిన్ కానీ నేను తను ఎవరు అన్నది నీతో అసలు చెప్పను అనేసి చెప్తుందా. ఇదిగో చూడు వాడు ఇప్పటికి కానీ రాలేదు అంటే వాడి గురించి నేను తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను చెప్పు అంటాడా. అయినా నువ్వేం తెలుసుకోవాలనుకుంటా ఉన్నావు అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. తను ఇంతటి కష్ట పరిస్థితుల్లో ఉంది, అయినప్పటికీ వాడు రాలేదు అంటే ఖచ్చితంగా వాడు ఎలాంటి సిగ్గులేని వాడు అయి ఉంటాడు అన్నట్టుగానే వీడైతే చాలా మాటలు అయితే మాట్లాడేస్తాడా. నోరు మూసుకొని మర్యాదగా వెళ్ళిపో, నువ్వెందుకు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నావు, పళ్ళు రాలగొడతాను మెదవా అనేసి కానీ హీరో అయితే తిడతాడా. ఇదిగో చూడు నేనైతే నేను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను, నాకైతే మళ్ళీ కానీ ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వు, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అనేసి కానీ ఈ సీనియర్ అయితే స్టార్ట్ చేస్తాడా. నీకు ఛాన్స్ లేదు ఏమీ లేదు, నువ్వురా నాతో అనేసి హీరోయిన్ కానీ చేయబట్టి లాక్కునేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. దీన్నంతా చూసేసి హీరోయిన్ ఫ్రెండ్ అయితే వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ గా ఉంటే ఎంత బాగుంటుంది అనేసి సంతోషపడుతుంది. హీరో కానీ హీరోయిన్ అయితే తన రూమ్ కి పిలుచుకొని వచ్చేసి నువ్వేమైనా అబార్షన్ పిల్స్ ని వేసుకున్నావా అంటాడా. లేదు ఇప్పటి వరకు అయితే వేసుకోలేదు అనేసి కానీ చెప్తుంది అనమాట. అటంటే వేసుకోవాలనేసి నీకేమైనా ప్లాన్ ఉందా అంటాడా. తన కానీ సైలెంట్ గా ఉంటుందా, నన్ను ఏం చేయమంటారు అనేసి తన కానీ తన బాధను అయితే చెప్తుంది అనమాట. ఈ అమ్మాయికి అయితే తన ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారంట, ఫాదర్ లేకుండానే పెరిగి ఉంటుంది, వాళ్ళమ్మ వేరే ఎలాంటి గయ్యాలది అన్నది మనందరికీ కానీ తెలుసు. ఈ పరిస్థితుల్లో తను పెళ్లి అవడానికి ముందే ప్రెగ్నెంట్ వేరే అయిపోయింది. ఇప్పుడు బిడ్డని కంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరనేసి కానీ తెలియకుండా నేను కష్టపడ్డట్టే ఆ బిడ్డ కానీ కష్టపడాలి కదా, నేను ఎలా పెంచేది అనేసి కష్టపడుతుందా. ఓ నీ ప్రాబ్లం ఇది మాత్రమేనా అన్నట్టుగానే హీరో గానే అడుగుతాడా. నిజానికి వీళ్ళ నాన్న లేకుండా నాన్న ప్రేమ అంటే ఏమనేసి తెలియకుండానే హీరోయిన్ కానీ పెరిగింది, కాకపోతే నా బిడ్డకి ఒక మంచి నాన్నని అయితే ఇవ్వాలనుకుంటా ఉన్నాను అనేసి కానీ చెప్తుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, ఇదిగో చూడు
చూడు నువ్వైతే అబార్షన్ చేసుకోమాక, నీ బిడ్డకైతే నాన్నగా నేను ఉంటున్నాను, అదేవిధంగా మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది అంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోయి వెనకాలకి వెళ్ళిపోయింది అనమాట. తనకి లాస్ వేగాస్ లో జరిగింది మొత్తాన్ని కానీ మర్చిపోయినట్టుంది. ఇప్పుడు హీరో గానీ చెప్తాడనమాట, ఆ రోజు జరిగింది నీకేది కానీ గుర్తులేదా ఏంటి, నేను నీకోసమే ఈ కాలేజీకి అయితే వచ్చాను, నిజానికి నేనైతే నిన్ను వెతుక్కుంటే వచ్చాను, మన ఇద్దరికి ఆల్రెడీ కానీ పెళ్ళి అయిపోయింది, నీకు కావాలంటే నేను గుర్తు చేసేదా అనేసి తనకైతే చాలా క్లోజ్గా వస్తాడనమాట. హీరోయిన్ అయితే అసలు నమ్మట్లేదనమాట. నేను అక్కడ ఒక అబ్బాయిని అయితే మీట్ అయ్యాను, కాకపోతే పెళ్ళి అయిందా అన్నది నాకైతే గుర్తులేదు అనేసి కానీ చెప్తుందా. వీడిని కానీ వదిలించుకునేసి అక్కడ నుంచి అయితే తను కానీ పరిగెత్తుకుంటూ వచ్చి నా కల్లారా నేను కానీ ఆ సర్టిఫికేట్ని చూస్తేనే నమ్ముతాను అనేసి వీళ్ళైతే లాస్ వేగాస్లో ఆ చర్చిలో కానీ పెళ్ళి అయితే చేసుకొని ఉంటారు కదా, అప్పుడు రిజిస్టర్ చేసి ఉంటారనమాట. ఆ ఇంటర్నేషనల్ మ్యారేజ్ సర్టిఫికేట్ని కానీ చూసిన తర్వాత హీరోయిన్ కానీ నమ్ముతుందనమాట. ఇప్పటికైనా నీకు నా మీద నమ్మకం వచ్చిందా, నేను నీకు ఆ తర్వాత నా బిడ్డకి కానీ ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాను అంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుందనమాట, మొత్తం నిజంగానే మీకైతే తెలిసి ఎందుకు ఇన్ని రోజులు మీరు నాతో ఏది కానీ చెప్పలేదు అనేసి, నేను నీతో చెప్పాలనేసి ట్రై చేశాను, యాక్చువల్గా మనం ఇద్దరం కానీ ఆ రోజు అయితే బాగా తాగేసి ఉన్నామా, కాబట్టి నాకు కానీ ఏది సరిగా గుర్తులేదు, నీ యొక్క వాసన అదే సెంట్ స్మెల్ మాత్రమే గుర్తునింది, అందుకే ఫస్ట్ టైం నువ్వు కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కానీ నువ్వు లాస్ వేగాస్కి వచ్చావా అనేసి అడిగాను, నువ్వు కానీ రాలేదు అనేసి చెప్పావు, అది మాత్రమే కాకుండా నీ చేతి మీద అయితే రెడ్ గా మార్క్స్ ఉనింది అంటాడా. అది నేను డ్రింక్స్ తాగాను కదా అందువల్ల అలర్జీ అయ్యి ఉంటుంది, అది మళ్ళీ కానీ వెళ్ళి ఉంటుంది అనేసి చెప్తుందా. ఎప్పటికైనా నువ్వు నమ్ముతావా, మన ఇద్దరికి కానీ పెళ్ళి అయిపోయింది, నేను నా బిడ్డకి నీకు ఫుల్ రెస్పాన్సిబుల్ తీసుకుంటాను అంటాడా. ఇప్పుడు కానీ నువ్వైతే అబార్ట్ చేయాలనుకుంటా అన్నావా అంటాడు. లేదు అనేసి చెప్తుందా. హీరోయిన్ కానీ వాడి దగ్గర అయితే అడిగేస్తుంది అనమాట, కడుపులో బిడ్డ వల్లే వీడు కానీ మనల్ని అయితే పెళ్లి చేసుకుంటా అన్నాడు, మన మీద అయితే ప్రేమ లేదు ఏమో అనేసి. పిచ్చి పిల్ల, నాకు నీ మీద అయితే చాలా ప్రేమ ఉంది, అందుకే నేను కానీ నిన్నైతే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను, మనం ఇద్దరం కానీ రేపైతే మా అమ్మని మీట్ అవుదామా అంటాడా. మీ అమ్మకి నేను నచ్చును అనేసి కానీ తను బాధపడుతుందా. లేదు, మా అమ్మకి నిన్నైతే ఆల్రెడీ తెలుసు కాబట్టి తనకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. హీరోయిన్ కానీ వాళ్ళ పేరెంట్స్ని అయితే మీట్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే అయితే హీరో కానీ హీరోయిన్ అయితే తన ఇంటికి పిలుచుకొని వచ్చుండాడు. హీరోయిన్ అయితే చాలా నర్వస్గా ఉందా, తనైతే వీడితో కంఫర్ట్ చేస్తూ ఉన్నాడు, వీడికి ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంకి అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ అక్కడికైతే వస్తారా, హాయ్ ఆంటీ అనేసి కానీ తను చెప్తుందా. ఏంది ఆంటీ రెస్పెక్టే లేదా అన్నట్టుగానే హీరో వాళ్ళ అమ్మ కానీ అరుస్తుంది. యాక్చువల్గా తనైతే స్వీట్ అయిన పర్సనే, కాకపోతే హీరోయిన్ ఏడిపించడం కోసమే ఈ విధంగా చేస్తూ ఉందనమాట. సరే అమ్మ అంటుందా, ఏంది అమ్మ అన్నట్టుగానే మాట్లాడుతుందా, చాలమ్మా తనైతే ఏడ్ చేయబోతుంది అనేసి హీరో కానీ చెప్తాడు. వెంటనే హీరో వాళ్ళ అమ్మ కానీ నవ్వుకుంటూ వచ్చి, జస్ట్ నీతో కొంచెం సేపు ఆడుకున్నాను అంతే, ఇంకేమీ లేదు, ఇదిగో చూడు నువ్వైతే దేనికి బాధపడకు, నువ్వు చాలా ధైర్యంగా ఉండు, అదే కాకుండా నా కొడుకు ఏమైనా నేను బుల్లి చేశాడనుకో నాతో కానీ చెప్పు, వాడిని నేను చూసుకుంటాను అంటుందా. లేదు, వాడైతే నాతో చాలా మంచిగానే ఉంటున్నాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తుంది అనమాట. మరి ఎందుకు బిడ్డని కానీ అబార్ట్ చేయాలనేసి డిసైడ్ అయ్యావు అనేసి కానీ అడుగుతారా. నేను ఇంకా అబార్ట్ చేయలేదు, బిడ్డ నా కడుపులోనే ఉంది అనేసి కానీ చెప్తుందా. హీరో వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషం అయిపోతుంది, నాకు ఇప్పుడుదా చాలా సంతోషంగా ఉంది, వీడికి ఉండే కోపానికి వీడి దగ్గరికి అయితే ఏ అమ్మాయి కానీ రాదు, కాకపోతే నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషం అంటుందా. అమ్మ నన్ను మీరు బాగా ఇన్సల్ట్ చేస్తా ఉన్నారు అంటాడా. చాలా ఆపురా అనేసి హీరోయిన్ ని రూమ్ గాని పిలుచుకొని వస్తారనమాట. యాక్చువల్ గా వీళ్ళ ఫ్యామిలీలో అయితే 9 జనరేషన్ గా ఒక్క కొడుకు అన్నట్టుగానే పోతా ఉందన్నమాట. ఒక్క కూతురు గానీ లేదన్నమాట. కాకపోతే హీరో వాళ్ళ అమ్మకి అమ్మాయిలంటే చాలా ఇష్టం, కాకపోతే కూతురు లేదు కదా, దానికి బదులుగానే ఈ రూమ్ ఫుల్ కి పింక్ కలర్ తో డెకరేషన్ చేసి హీరో దగ్గరగానే ఇచ్చుంటుంది. ఇప్పుడు నాకు కూతురుగా నువ్వు వచ్చావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇకపై నుంచి మీరిద్దరు గానీ కలిసే ఉండండి అనేసి వాళ్ళ అమ్మ గానీ అక్కడ నుంచి వెళ్ళిపోతారా. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ గానీ వెయిట్ చేస్తా ఉంది, చాలా భయంగా ఉందన్నమాట. మనం వీడితో కలిసి ఎలా నిద్రపోయేది, మనం వెళ్ళి గెస్ట్ రూమ్ లో గానీ పడుకుంటాము అనేసి అక్కడ నుంచి లేచి వెళ్తా ఉంటుందా. ఆపోజిట్ లో హీరో గానీ స్నానం చేసేసి బట్టలే లేకుండా ఫ్రీ దర్శనం అయితే ఇస్తాడనమాట. హీరోయిన్ ఫుల్ భయపడిపోయింది. నేను పక్కన ఉండే గెస్ట్ రూమ్ లో వెళ్ళి పడుకుంటాను అనేసి హీరోయిన్ గానీ చెప్తుందా. మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నువ్వు నా పక్కనే పడుకోవాలి అర్థమైందా అనేసి చెప్తారా. దాంతో హీరోయిన్ గానీ వచ్చి బెడ్ లో అయితే ఒక మూలన పడుకుంటుంది అనమాట. హీరో గానీ వచ్చి తన పక్కన అయితే పడుకునేసి హీరోయిన్ కి అయితే చాలా క్లోజ్ గా వెళ్తాడా. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తుంది తను ప్రెగ్నెంట్ గా ఉంది, ఈ విధంగా అంతా ఉండకూడదు అనేసి. దాంతో హీరో గానీ సరే నేనైతే ఇక్కడ వద్దు, నువ్వు గానీ ఇక్కడైతే నిద్రపోనేసి వాడు గానీ బయటకి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ గానీ నిద్ర లేచి బయటకి అయితే వస్తుందా. మొత్తం ఫ్యామిలీ గానీ తన కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటుంది అనమాట. హీరో ఫ్రెండ్ గానీ వచ్చి ఉంటాడు. ఇప్పుడు తాను గానీ ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటాడు. నేను హీరోకి అయితే చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేసి, అదే విధంగా నీకు ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, ఒక అన్నగా నేనైతే నీకు మొత్తం గానీ పూర్తి చేసి పెడతాను అనేసి ఆ విధంగా వీళ్ళ
ఫ్యామిలీ మొత్తం కానీ చాలా సంతోషంగా మాట్లాడుకుంటా అంటారా. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉందన్నమాట, అయ్యో నేనైతే మర్చిపోయానే, ఈ రోజు నీకైతే చెకప్ ఉంది కదా అనేసి వాళ్ళ అమ్మ అయితే గుర్తు చేస్తుందా. సరే ఆంటీ రండి మనం ఇద్దరం కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళొస్తాము అనేసి హీరోయిన్ కానీ పిలుస్తుందా. నిజానికి వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా రిచ్ అయిన ఫ్యామిలీ కదా, కాబట్టి వీళ్ళైతే మెడికల్ టీం మొత్తాన్ని కానీ అరేంజ్ చేసేసి ఉంటారనమాట. అదే విధంగా చెకప్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా కానీ అరేంజ్ చేసేసి ఉంటారు. ఈ పరిస్థితుల్లో హీరోయిన్ అయితే హాస్పిటల్ కి వెళ్ళి టైర్డ్ అవ్వకూడదు అనేసి దీన్నంతా చెప్పేసరికి హీరోయిన్ కానీ షాకింగ్ తో హీరోతో అడుగుతుంది అనమాట, మీ ఫ్యామిలీ ఏమైనా రిచ్ అయిన ఫ్యామిలీనా అనేసి. దీన్ని వినేసి హీరో కానీ కొంచెం రిచ్ అనేసి చెప్తాడా. వీడే హీరో ఫ్రెండ్ కి అయితే తాగింది మొత్తం బయటకు వస్తుంది. ఏంది కొంచెమా, యాక్చువల్ గా వీళ్ళ దగ్గర అయితే 100 బిలియన్స్ ఉంది, ఈ సిటీలోనే వీళ్ళే చాలా రిచ్ అయిన ఫ్యామిలీ అనేసి చెప్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది అనమాట. ఏందిరా నీ ఫ్యామిలీ గురించిన రహస్యాలు నీ వైఫ్ తో గానీ చెప్పలేదు అనేసి హీరో ఫ్రెండ్ అడుగుతా అంటాడా. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ గానీ చెప్తా ఉందన్నమాట, యాక్చువల్ గా వీళ్ళ ఫ్యామిలీ అయితే ఈ సిటీలోనే బాగా రిచ్ అయిన ఫ్యామిలీ, గూ ఫ్యామిలీ అనేసి గానీ చెప్తారు అనేసి చెప్తుందా. హీరోయిన్ కి అయితే మనసులో చాలా ఆలోచనలు వస్తుంది, వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా పూర్ కదా, సెట్ అవుతుందో అవ్వదో అనేసి. కాకపోతే వీళ్ళు హీరోయిన్ ని గానీ చాలా స్వీట్ గా అయితే చూసుకుంటారనమాట. డాక్టర్ గానీ వచ్చి హీరోయిన్ కి అయితే స్కాన్ ఎంత గానీ వేసి చూస్తాడు, బేబీ అయితే చాలా బాగుంది, అదే విధంగా ట్విన్స్ బేబీ ఉంది అనేసి గానీ చెప్తాడు, ఒక పాప ఒక బాబు అనేసి. దీన్ని వినేసరికి హీరో వాళ్ళ అమ్మకైతే ఒకటే సంతోషం అయిపోయిందన్నమాట. నిజమా అంటారా. నిజం అని చెప్పేసరికి అంతే తనైతే గెంతేస్తా ఉంది. హీరో గానీ సంతోషం అయిపోయింది. మామూలు టైంలోనే హీరోయిన్ అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు, ఇంకా ట్విన్స్ బేబీ అయితే వదులుతారా. వాళ్ళైతే హీరోయిన్ ని అటు ఇటు గానీ కదలనివ్వడం లేదనమాట. నీకు జ్యూస్ కావాలా ఏం కావాలో నాతో చెప్పు నేను చూసుకుంటాను అనేసి చాలా బాగా చూసుకుంటా ఉన్నారు. కాకపోతే హీరోయిన్ మాత్రం నార్మల్ డ్రెస్సులోనే కదా ఉంది, వీళ్ళు చాలా రిచ్ అయిన ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కదా, కాబట్టి వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టు డ్రెస్సింగ్ చేయాలి అనేసి నీకు నచ్చిన డ్రెస్ ని నువ్వు గానీ వెళ్ళి షాపింగ్ చేసుకొని రాపో తల్లి అనేసి హీరోతో పాటు హీరోయిన్ ని గానీ అక్కడ నుంచి అయితే మాల్ కి పంపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళు గానీ మాల్ కి అయితే వచ్చేసి హీరోయిన్ కి కావాల్సిన థింగ్స్ డ్రెస్సెస్ మొత్తం గానీ పర్చేస్ చేసుకుంటారా. హీరోయిన్ వల్ల అయితే అసలు కావట్లేదు, నాకు చాలా టైర్డ్ గా ఉంది అనేసి తనైతే అక్కడే కూర్చుంటా ఉంది. హీరో గానీ పక్కన అయితే వచ్చి కూర్చుంటాడా. మామూలుగా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీలో షాపింగ్ కి వెళ్తే ఏదో 2-3 షాపులు తిరిగేసి షాపింగ్ చేసేసి వచ్చేస్తారు. కాకపోతే ఇది తనకి చాలా కొత్తగా ఉంది, నాకు చాలా టైర్డ్ గా ఉంది అంటా ఉంటుందా. సరే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నీకు మసాజ్ చేస్తాను అంటాడా. నా యొక్క ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇప్పుడు మసాజ్ ప్రొఫెసర్ అయిపోయారా అనేసి హీరోయిన్ గానీ తనతో అయితే నవ్వుకుంటూ చెప్తా ఉంటుంది. సరే ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి మా అమ్మతో గానీ కాల్ చేసి మాట్లాడేసి వస్తాను అనేసి హీరో గానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. సరే అనేసి హీరోయిన్ గానీ హీరో కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటుందా. అదే మాల్ కి అయితే ఆ బుల్లీలు గానీ వచ్చుంటారనమాట. యాక్చువల్ గా ఈ మాల్ కి అయితే నార్మల్ పీపుల్స్ అంతా రాలేరు, బాగా ధనవంతులు మాత్రమే రాగలరు. బుల్లి వాళ్ళ నాన్న అయితే దీనికి గానీ షేర్ హోల్డర్ గా ఉండారంట, అందుకే మనం గానీ ఫ్రీగా వచ్చేసాము అనేసి తను గానీ తన ఫ్రెండ్ తో అయితే చెప్పుకుంటా ఉంటుందా. మనం సీనియర్ ని గానీ పిలుద్దాం అనేసి వీళ్ళైతే సీనియర్ కి గానీ కాల్ చేసి చెప్తా ఉంటారనమాట. అక్కడ నుంచి వీళ్ళు గానీ వెళ్తా ఉన్నప్పుడు అటు పక్క కూర్చొని ఉండే హీరోయిన్ ని గానీ చూసేస్తారు. ఇప్పుడు హీరోయిన్ యొక్క లెవెల్ తెలియకుండా వీళ్ళు గానీ మాట్లాడుతూ ఉంటారనమాట. నీలాంటి వాళ్ళందరూ ఎలా ఈ మాల్లోకి రాగలరు, ఒకవేళ క్లీనింగ్ పని కోసం అప్లై చేస్తా ఉన్నావా ఏంటి అనేసి వీళ్ళైతే హీరోయిన్ ని వెక్కిరిస్తా ఉంటారు. కోపమే రాని హీరోయిన్ కి ఇప్పుడైతే కోపం వచ్చేసింది అనమాట. కొట్టానంటే పళ్ళు 2 రాలిపోతుంది, ఆ తర్వాత నా మీద మాత్రం నిందైతే మాపకండి అనేసి హీరోయిన్ గానీ చెప్తుందా. అప్పుడు వీళ్ళు గానీ చెప్తారనమాట, నీ ఫ్రెండ్ అయితే రాలేదు కదా, ఇక్కడ ఉండే థింగ్స్ అంతా గానీ చాలా కాస్ట్లీగా ఉంటుంది, తను నీకు కొనివ్వలేదు, ఇప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చున్నావే అనేసి గానీ చెప్తారా. ఇదిగో చూడు, డబ్బుల కోసం అంతా ఎవరు గానీ ఫ్రెండ్షిప్ చేయరు, తను నా యొక్క నిజమైన ఫ్రెండ్, తన దగ్గర ఉండే డబ్బు కోసం ఏమి నేను తనతో ఫ్రెండ్షిప్ చేయలేదు అనేసి గానీ చెప్తా ఉంటుందా. ఇదిగో చూడు, నువ్వైతే ఓ చెత్త, నీ లైఫ్ ఓ చెత్త లైఫ్, అది కాకుండా ఇప్పుడు నీ కడుపులో ఉండే బిడ్డ బయటకు వస్తే అది కానీ ఒక చెత్తగానే మారిపోతుంది అనేసి హీరోయిన్ అయితే బాగా టీస్ చేస్తా అంటారు. ఈ హీరోయిన్ కి అయితే ఏడుపు వస్తా ఉంది, అయినప్పటికీ కంట్రోల్ చేసుకునేసి అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్తా ఉంటుందా. హీరోయిన్ అయితే ఒక బ్రాండెడ్ డ్రెస్ అయితే వేసుకొని ఉంటుంది అనమాట. దాన్ని కానీ వీళ్ళైతే గమనించేసి అసలు ఈ డ్రెస్ అయితే సెలబ్రిటీస్ గానీ దొరకదు, ఇప్పుడు ఇది కానీ లాంచ్ అయింది, అంత లోపల నీకలా ఇది దొరికింది అనేసి హీరోయిన్ మీదకైతే వీళ్ళు గొడవలకు వెళ్తా ఉంటారనమాట. అంత లోపల అక్కడికైతే సీనియర్ గానీ వస్తాడా. సీనియర్ తో గానీ వీళ్ళైతే చెప్తా ఉంటారు, ఇదిగో చూడు, తనైతే ఎప్పుడు కానీ పూర్ ఫ్యామిలీలోనే కదా పుట్టి పెరిగింది, కాకపోతే ఇప్పుడు చూసావా తను ఎలాంటి బ్రాండెడ్ డ్రెస్ అయితే వేసుకొని ఉందో, అది తనకి ఎలా వచ్చిందో నువ్వే అడుగు అనేసి కానీ వాడినైతే రెచ్చగొడతారా. వాడు కానీ అడుగుతా ఉంటాడు అనమాట, నువ్వు ఎప్పుడు కానీ సింపుల్ గానే ఉంటున్నావు కదా, ఇప్పుడు ఎలా నీకు ఈ డ్రెస్ కానీ దొరికింది, నీకు ఆల్రెడీ కానీ హస్బెండ్ అయితే ఉన్నారు, ఎవరైనా గిఫ్ట్లు తీసిస్తాను అంటే వెంటనే నీ హస్బెండ్ ని కానీ వదిలేసి వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తున్నావా ఏంటి, నువ్వు ఒక చీప్ అయిన అమ్మాయివి, నీ యొక్క లవ్వే ఒక చీప్ అయిన లవ్ అనేసి కానీ బాగా అరస్తా అంటాడు అనమాట. హీరోయిన్ కి కోపం వచ్చింది, వాళ్ళ మాటలు నమ్మి నువ్వు నన్ను ఈ విధంగా తిడతా ఉన్నావే, నా హస్బెండ్ ఉన్నట్టు నీకైతే అసలు గుర్తు రాలేదు కదా అనేసి తిడతా ఉంటుందా. అప్పుడు వీడు కానీ చెప్తాడనమాట, మర్యాదగా చెప్పు దాన్ని ఏ ఓల్డ్ మ్యాన్ కొనిచ్చాడు అనేసి కానీ అరస్తా అంటాడా. అక్కడికైతే హీరో గానీ వస్తాడనమాట, నేనే తన యొక్క హస్బెండ్, నేనే తనకి ఆ గిఫ్ట్ ని కానీ కొనిచ్చాను, ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లమా అనేసి. ప్రొఫెసర్ మీరేలా తన హస్బెండ్ అయ్యారు
అయ్యారు. అయినప్పటికీ టీచర్ స్టూడెంట్ గానీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఉండకూడదు అనేసి మీకు తెలియదా అనేసి కానీ అడుగుతా అంటాడా. అవును కరెక్టే నువ్వు చెప్పేది, తను నా స్టూడెంట్ అవ్వడానికి ముందే నా యొక్క వైఫ్ అయిపోయింది అనేసి వీడు కానీ చెప్తాడనమాట. మరి ఎందుకు ఎవరితోనూ చెప్పలేదు అంటే మా ఇద్దరి గురించిన రూమర్స్ అయితే బయటికి స్ప్రెడ్ అవ్వకూడదు అనేసి మేము కాలేజీలో చెప్పలేదు అనేసి కానీ చెప్తాడనమాట. ఇప్పుడుదా వీడికి మళ్ళీ బుద్ధి వచ్చినట్టుంది. సారీ నేనైతే మళ్ళీ కానీ నిన్నైతే తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నాను, నన్ను క్షమించు అనేసి కానీ చెప్పేసి ఇప్పుడు ప్రొఫెసర్ లేకపోతే నువ్వు నాకు ఇంకో ఛాన్స్ ఇస్తావా అంటాడా. నీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ దగ్గర నా ముందరే నీ యొక్క ప్రేమని కానీ కన్ఫెస్ చేస్తావురా అనేసి హీరో గానీ అరెస్తా అంటాడా. అక్కడికైతే ఈ బుల్లి కానీ మీరిద్దరు కానీ కొంచెం సేపు అయితే గొడవల్ని ఆపండి. యాక్చువల్గా ఈ అమ్మాయికి అయితే కాలేజీలో చాలా మందితో కానీ అఫైర్స్ అయితే ఉంది, తను ప్రైవేట్గా చాలా మందితో కానీ తిరుగుతా ఉంది, అదంతా మీకు తెలుసా అనేసి కానీ అడుగుతుందా. అప్పుడు హీరోయిన్ కానీ లేదు ప్రొఫెసర్ వాళ్ళు చెప్పేదైతే మీరు అసలు నమ్మకండి అనేసి కానీ భయపడుతూ చెప్తుందనమాట. లేదు బంగారం నాకు నీ గురించి బాగా తెలుసు, వాళ్ళు చెప్పే రూమర్స్ అంతా నేను అసలు నమ్మను, నువ్వేం భయపడుకో అనేసి కానీ చెప్పేసి అక్కడికైతే బాడీ గార్డ్స్ కానీ పిలిపిస్తాడనమాట. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ లాక్కొని వెళ్ళి బయటకైతే పడేయండి అనేసి కానీ చెప్తా అంటాడా. బుల్లి వాళ్ళ నాన్న అయితే ఈ మాల్కి కానీ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, ఆ ధైర్యంతోనే ఇప్పుడు బుల్లి కానీ అరెస్తా ఉందనమాట. ఈ హీరోకి అయితే మా నాన్న యొక్క షూని తీయడానికి మాత్రమే సరిపోతాడు, వీడికి ఆ రేంజ్ కానీ లేదు అనేసి వీడు ఒక ప్రొఫెసర్ అనేసి కానీ చూడకుండా వాడి నేమ్ పెట్టి మరీ పిలుస్తూ అరుస్తూ ఉంటుందన్నమాట. దీన్ని చూసేసి హీరోయిన్కి అయితే కోపం వచ్చేసి మర్యాదగా తన దగ్గర అయితే సారీ అడుగు అనేసి కానీ అరుస్తూ ఉంటుందా. నేనెందుకు తన దగ్గర సారీ అడుగుతాను, నిజానికి నువ్వైతే నా షూని మోయాలి, నీ హస్బెండ్ అయితే మా నాన్న షూని మోయడానికి కానీ సరిపోరు అనేసి హీరోయిన్ కానీ కొట్టడానికి వస్తుందా. హీరోయిన్ కానీ తన చేతిని పట్టుకునేసి ఒక్కటి ఇస్తుందన్నమాట. ఆ బుల్లి అయితే అటుపక్క పోయి పడుతుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే కొట్టేసావనేసి అరుస్తా ఉంటుందా. యాక్చువల్గా హీరోయిన్ అయితే ఇలా కోప్పడే అమ్మాయే కాదు, కాకపోతే హీరోయిన్ ఏదైనా ఒకటి చెప్తే తనైతే గమ్మనే ఉంటుంది అన్నది అయితే ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ కానీ తెలిసిపోయింది అనమాట. సీనియరే షాక్ అయిపోయినాడు తను తిన్న దెబ్బల్ని చూసేసి. ఇప్పుడు హీరో కానీ చెప్తా ఉంటాడు అనమాట, మీ నాన్న అయితే మా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమన్నాడు కదా, దాన్ని కానీ చేస్తావా అంటాడా. అక్కడ ఉండే గార్డ్స్ ని కానీ వాళ్ళ నాన్నదా పంపించాడు అనుకునేసి ఇదిగో చూడు ఇక్కడ ఉండే ఈ ఇద్దరిని కానీ లాక్కొని బయటకు పడేయండి అనేసి చెప్తుందా. వాళ్ళు నువ్వు చెప్తే అంతా చేయరు, నేను చెప్తేదా చేస్తారు అనేసి హీరో కానీ వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళి బయటకు పడేయమంటారనమాట. గార్డ్స్ కానీ వచ్చి వాళ్ళని అయితే లాక్కొని వెళ్తా అంటారా. ఆ టైంకి అయితే హీరో ఫ్రెండ్ గానీ వచ్చేస్తాడు అక్కడికి. యాక్చువల్ గా వీడైతే ఈ మాల్ కే మేనేజర్ అనమాట, హీరోని ఈ మాల్ యొక్క ఓనర్. అది తెలియకుండా ఈ బుల్లి అయితే వీడి దగ్గర కంప్లైంట్ చేస్తా ఉంది, ఇదిగో చూడండి మేనేజర్ మీరైతే వాళ్ళిద్దరిని కానీ లాక్కొని వెళ్ళి బయటకు పడేయండి అనేసి. వీడు కానీ హీరోని అయితే చూసేసి ఏమైందిరా బావా నా చెల్లెల్ని ఎందుకు నువ్వు మాల్కి పిలుచుకొని వచ్చావు, నువ్వు బాగున్నావా తల్లి అనేసి కానీ మాట్లాడుతూ ఉన్నాడా. నేనేం చెప్తే మీరేం చేస్తా ఉన్నారు అనేసి కానీ బుల్లి అయితే అరుస్తుందా. ఇదిగో ఆగు తల్లి, ఈ సిటీలోనే బాగా రిచ్ అయిన గూ ఫ్యామిలీ యొక్క వారసుడు హీరో అనేసి కానీ వాడైతే చెప్తాడు అనమాట. ఏంది అంత రిచ్ అయిన వాడు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు, దానికి తనైతే అర్హతే లేదు అనేసి కానీ హీరోయిన్ అయితే తిడుతూ ఉంటుందా. మరి తన అర్హత లేకపోతే నీకు ఆ అర్హత ఉందనుకుంటున్నావా, నీలాంటి రాక్షసుని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారా అనేసి కానీ వీడైతే అరుస్తాడనమాట. హీరోయిన్ కి ఇలాంటి రిచ్ అయిన లైఫ్ దొరకడం అయితే ఈ బుల్లికి నచ్చకుండా అరుస్తానే ఉంటుందా. దీన్నంతా వినేసి హీరోయిన్ కానీ చెప్తా ఉందనమాట, నా వల్ల అయితే అసలు కావట్లేదు, నాకు చాలా టైర్డ్ గా ఉంది, ఇక్కడ వేరే చాలా శబ్దంగా ఉంది అనేసి కానీ చెప్తుందా. కొంచెం సేపు ఆగుతలే ఇప్పుడే దీని మొత్తాన్ని కానీ క్లియర్ చేస్తాను అనేసి కానీ హీరో అయితే చెప్తాడా. హీరో ఫ్రెండ్ కానీ చెప్తా ఉంటాడు అనమాట బాడీ గార్డ్స్ తో, వీళ్ళందరినీ కానీ లాక్కొని వెళ్ళండి అనేసి. సీనియర్ గానీ చెప్తా ఉంటాడు నన్నైనా దయచేసి వదిలేయండి ఏమి అనేసి. హీరో ముందరే హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తే వాడేమైనా ఊరుకుంటాడా. దీన్నంతా వేరే ఫ్రెండ్ దగ్గర చెప్పేసరికి నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలకి నువ్వు ఈ విధంగా అంతా చేస్తావు, ముందు నిన్నదా ఇక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళాలి అనేసి బాడీ గార్డ్స్ తో కానీ చెప్తాడా. అంతే వాళ్ళందరూ కానీ అక్కడ నుంచి వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ చాలా టైర్డ్ అయిపోయింది, తను వేరే ప్రెగ్నెంట్ గా ఉందా, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది అనేసి తన కడుపును పట్టుకునేసి అక్కడే నిలబడిపోతుంది అనమాట. దాంతో తన్ని కానీ ఇంటికైతే పిలుచుకొని వచ్చి బాగా బెడ్ రెస్ట్ అయితే ఇస్తారు. ఆ తర్వాత హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుందా. యాక్చువల్ గా హీరోయిన్ యొక్క కాలేజ్ పేపర్ వర్క్స్ ప్రాజెక్ట్స్ మొత్తం కానీ కంప్లీట్ చేసేసింది, ఇంకా సెమినార్ ఇస్తే తన యొక్క గ్రాడ్యుయేషన్ కానీ అయిపోతుంది. ఇప్పుడు దానికోసమే తను కానీ కాలేజీకి అయితే వెళ్ళాలి అనేసి కానీ చెప్తా ఉంటుందా. ఇప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, ముందు నీ యొక్క ఆరోగ్యాన్ని చూడు, నువ్వు బిడ్డ సేఫ్ గా ఉంటే అదే చాలు అంటాడా. మీకు నేను బిడ్డను కనిచ్చే మిషన్ లాగే వర్క్ చేయాలనుకుంటా ఉన్నారా, నా యొక్క ఫీలింగ్స్ అయితే మీరు అసలు అర్థం చేసుకోరా అనేసి హీరో మీద అయితే తను బాగా అరస్తా ఉందన్నమాట. ఇప్పుడు హీరోనే షాక్ అయిపోతాడు. యాక్చువల్ గా హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ గా ఉంది కదా, కాబట్టి తన యొక్క ఎమోషన్స్ అయితే తన కంట్రోల్ చేసుకోలేకపోతా ఉంది. సడన్ గా తను కానీ మాట్లాడిందంతా తలుచుకునేసి ఏడుస్తా ఉందన్నమాట. హీరో గానీ దీన్ని అయితే అర్థం చేసుకుంటాడు, తను ఏడవలసినప్పుడు ఏడవని నవ్వాల్సినప్పుడు నవ్వని అనేసి గమ్మనే ఉంటాడనమాట. తనని కానీ ఓదార్చేసి నెక్స్ట్ డే అయితే ఆ కాలేజీకి కానీ పిలుచుకొని వస్తాడు, తనని సెమినార్
ఇవ్వడం కోసం హీరోయిన్ గాని వచ్చి తన ఫ్రెండ్ని అయితే చూసి చాలా సంతోషంతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫ్రెండ్ పిల్ల గాని హీరోయిన్ తో అయితే చెప్తా ఉందన్నమాట, ట్విన్స్ బేబీ అనేసి విన్నాను, మీరు కానీ సేఫ్ గా ఉంటున్నారు కదా, నాకైతే ఇప్పుడు నిన్ను తలుచుకునేసి చాలా సంతోషంగా ఉంది, నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అనేసి వీళ్ళిద్దరు కానీ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక అమ్మాయి యొక్క సెమినార్ గానీ ముగిస్తుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ గానీ సెమినార్ ఇవ్వడానికి పిలుస్తారనమాట. హీరో గానీ ఇప్పుడైతే అక్కడ ప్రొఫెసర్ గా ఉంటున్నారు కదా, హీరోయిన్ గానీ వెళ్ళి అక్కడ ఉండే ప్రొఫెసర్ అందరి ముందర గానీ తన యొక్క సెమినార్ అయితే చాలా నీట్ గా కంప్లీట్ గా ఇస్తుందన్నమాట. దాన్ని చూసేసి అక్కడ ఉండే ప్రొఫెసర్స్ అందరూ గానీ చాలా బాగా అయితే నువ్వు స్పీచ్ ఇచ్చావు అనేసి కానీ అప్రిషియేట్ చేస్తారు. ఆ తర్వాత కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ గానీ అడుగుతారనమాట. దానికి కానీ హీరోయిన్ అయితే కరెక్ట్ గా ఆన్సర్ ని కానీ చెప్తుంది. యాక్చువల్ గా హీరోయిన్ అయితే చాలా బాగా చదివే అమ్మాయి కాబట్టి వాళ్ళు అంత త్వరగా తనని గ్రాడ్యుయేషన్ చేయలేదు అనేసి కానీ వీళ్ళైతే చెప్పుకుంటా ఉంటారనమాట. హీరోయిన్ అయితే ఈ ఇయర్ యొక్క బెస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అనేసి కానీ చెప్తా ఉంటారు. హీరోయిన్ కానీ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ టైంలో అయితే హీరోయిన్ వాళ్ళమ్మ కానీ ఆ ప్లేస్ కి అయితే వస్తా ఉందన్నమాట. ఇలాంటి ప్లేస్ లో వచ్చేదా హీరోయిన్ దగ్గర నుంచి కానీ మనం అయితే డబ్బులు తీసుకొని వెళ్ళగలము అనేసి. అదే విధంగా హీరోయిన్ కానీ రిచ్ అయిన వాడిని అయితే పెళ్లి చేసుకునింది అనేసి తెలిసే వస్తుందా. హీరో కానీ వెంటనే వచ్చి హీరోయిన్ కానీ ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడా. దీన్ని చూసేసి తన యొక్క అల్లుడు ఎవడు అనేసి కానీ తెలియకుండానే, అవును నీకైతే రిచ్ అయిన వాడితో పెళ్లి అయ్యిందని విన్నాను, ఇంకా వీడితో ఎందుకు తిరుగుతా ఉన్నావు, అదంతా నాకు అనవసరం, సరే నువ్వైతే నాకు వచ్చి నీ రిచ్ అయిన హస్బెండ్ ని కానీ చూపించు అనేసి లాగుతా ఉంటుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, నేనే తన యొక్క హస్బెండ్ అనేసి. నువ్వేమైనా జోక్ చేస్తా ఉన్నావా ఏంటి, నువ్వు ఒక ప్రొఫెసర్వి, నువ్వెలా రిచ్ అయిన హస్బెండ్ అయ్యావు, నాకు అదంతా తెలియదు, నాకు కాంపన్సేషన్ గా ఇప్పుడు వెంటనే కానీ డబ్బులు అయితే కావాలి అనేసి వాళ్ళమ్మ కానీ అక్కడైతే గొడవలేస్తా ఉంటుందా. మా అమ్మదా మీకు 2 మిలియన్లు అయితే డబ్బులు ఇచ్చింది కదా, ఇంకా ఎందుకు వచ్చి అడుగుతా ఉంటారు అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. హీరోయిన్ వాళ్ళమ్మ అయితే అక్కడే కూర్చునేసిందనమాట. నాకు డబ్బులు ఇవ్వకుండా నేను ఇక్కడ నుంచి అస్సలు కదలను, నా కూతుర్ని నేను ఎంత కష్టపడి పెంచాను, తనకి ఫీజు అంతా పే చేశాను, అది కాకుండా తనైతే నీ యొక్క కుటుంబానికి వారసత్వాన్ని ఇవ్వబోతుంది, అలాంటప్పుడు మీరు 2 మిలియన్లు ఇస్తే నేను ఎలా ఊరుకునేది, నాకు అదంతా చాలదు, చాలా ఎక్కువ డబ్బులు కావాలి అనేసి హీరోయిన్ మీద అయితే గొడవలేస్తా ఉంటుందా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుందనమాట, ఏంది నీ కొడుక్కి డబ్బులు కావాలనేసి ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతా ఉన్నావా అనేసి. వాళ్ళమ్మ అయితే అక్కడే కూర్చునేసి బాగా ఏడుస్తూ ఒకటే యాక్టింగ్లు అయితే వేస్తా ఉందన్నమాట. అక్కడ ఉండే ప్రొఫెసర్స్ ఇంకా స్టూడెంట్స్ అందరూ కానీ దీన్ని అయితే చూసి నవ్వుకుంటా ఉండేటట్టు వాళ్ళమ్మ అయితే చేస్తా ఉందా. దీన్నంతా చూసేసి హీరోయినే చెప్పేస్తా ఉంది, ఇదిగో చూడండి నా ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇదే అన్నమాట. యాక్చువల్గా మా అమ్మ అయితే నన్ను పెంచాను అంటా ఉంది కదా, నేను కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ అయితే నాకు ఒక్క రూపాయి కానీ ఖర్చు చేయలేదు, నేను నా యొక్క కష్ట సంపాదనతోనే చదువుకున్నాను, అదే కాకుండా నా యొక్క స్కాలర్షిప్ డబ్బులు ఇంకా నా యొక్క పార్ట్ టైం వర్క్ ద్వారా వచ్చే డబ్బులు మొత్తాన్ని కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర ఇచ్చేస్తా ఉంటున్నాను అనేసి కానీ చెప్తుందా. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అనేసి వాళ్ళ అమ్మ కానీ అరుస్తుందా. అప్పుడైతే హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చి నేనే దాని యొక్క ఎవిడెన్స్ గా ఉంటున్నాను అనేసి కానీ చెప్తుంది అనమాట. హీరోయిన్ అయితే ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడింది, తను కానీ వాళ్ళ అమ్మకి ఎంత డబ్బులు పంపించింది అన్నది మొత్తాన్ని కానీ తనైతే చెప్తుందా. ఇదిగో చూడు దీన్నంతా నేను అసలు పట్టించుకోను, నీ రిచ్ అయిన హస్బెండ్ ని పిలిచి నాకైతే కాంపన్సేషన్ గా డబ్బులు ఇవ్వమను, నేను దాన్ని పెంచాను కదా, దాన్ని తీసుకుందా వెళ్తాను అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అరుస్తా ఉందా. దీన్ని చూసేసి హీరోకే కోపం వచ్చేస్తుంది. ఈ లేడీకి డబ్బులు ఇచ్చే కొద్దీ గానీ అడుగుతూనే ఉంటుంది అనేసి తన మీద గానీ కేసు పెట్టమనేసి అక్కడ ఉండే గార్డ్స్ ని గానీ పిలిచి తనైతే అక్కడ నుంచి గానీ లాక్కొని వెళ్ళమంటారనమాట. వాళ్ళు కానీ తనైతే లాక్కొని వెళ్ళిపోతారా. దీన్ని అయితే చూసి హీరోయిన్ కి బాధగానే ఉంది, అయినప్పటికీ వాళ్ళ అమ్మ అయితే ఎంత తనకి చేసింది అన్నది తలుచుకునేసి కొంచెం అయితే కామ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ గానీ తన యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ని అయితే తీసుకునేసి ఫ్రెండ్ హస్బెండ్ తో గానీ అక్కడ నుంచి అయితే వస్తా ఉంటుందా. ఫ్రెండ్ పిల్లకైతే చాలా సంతోషం, ఇకపై నుంచి మీ అమ్మ యొక్క బాధ అయితే నీకు ఉండదు అనేసి చెప్తా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ని కానీ చూసేసి హీరో అయితే చెప్తాడనమాట, నీకు ఇది ముఖ్యమా మ్యారేజ్ సర్టిఫికేట్ ముఖ్యమా అనేసి. దీన్ని చూసేసి ఫ్రెండ్ పిల్ల అయితే మీరిద్దరు కానీ రొమాన్స్ అయితే కంటిన్యూ చేయండి, నేనైతే ఇక్కడ వద్దు, నేను కానీ వెళ్ళిపోతా అన్నాను అనేసి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది అనమాట, ఏమైంది నీకైతే జలస్గా ఉందా ఏంటి అనేసి. ఆ లేదు కొంచెం ఉంది అనేసి హీరో కానీ చెప్తా ఉంటాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కానీ చాలా క్యూట్ గా హ్యాపీగా కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధంగానే వీళ్ళ యొక్క ఫ్యామిలీ కానీ హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. ఈ డ్రామా కానీ హ్యాపీగానే కంప్లీట్ అవుతుంది అనమాట. ఈ డ్రామా మీకైతే నచ్చుంటుందనే అనుకుంటా ఉన్నాను. నచ్చుంటే ఒక లైక్ కానీ వేసుకోండి. అదేవిధంగా ఈ డ్రామా లాంటి ఇంకా చాలా డ్రామాస్ అయితే చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఏదైనా ఒక మంచి డ్రామాతో కానీ మీ అందరినీ కానీ మీట్ అవుదాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.